మంచిర్యాల జిల్లా జన్నారం విద్యుత్ అధికారుల తీరు దినదినం చర్చనీయాంశంగా మారుతుంది. విద్యుత్ సరఫరాలో సమస్యలు తీర్చాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు సబ్స్టేషన్లో ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా జెండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ సంబరాలు జరుపుకుంటుంటే ఉదయం 9:30 వరకు కూడా ఆఫీసులో ఎవరూ కనపడలేదు. ఇక జెండా ఆవిష్కరణ చేయలేదేమిటి అని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే హుటాహుటీన 10 గంటలకు ఏఈ సిబ్బంది జెండా ఆవిష్కరణ జరిపి మామ అనిపించారు. టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అప్రకటితంగా విద్యుత్ కోతలు విధిస్తూ ఈ పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్న విద్యుత్ శాఖ ఏ గారికి విన్నపం ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడ మేము గమనించింది ఏంటంటే రాష్ట్రం అంతా ఇవాళ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుని జెండా పండుగ చేసుకుంటే విద్యుత్ సబ్ స్టేషన్ మాత్రం ఒక్క అధికారి లేడు, ఒక్కరుడు లేడు, అక్కడ అసలు జెండాను కూడా ఎగరేయలేదు. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ అధికారులపై కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. మరియు ఈ అప్రకటిత కోతలు విధిస్తున్న దీనిపై కూడా చర్య తీసుకొని ఈ పట్టణంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. ఈ జెండా మండలంలో ఎలక్ట్రిసిటీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యాలయాన్ని అన్నోన్ పర్సన్ చెప్పగా ఆర్ఐ మన జీపీఓ గారు పోయి చూడగా అక్కడ జెండాను తయారు చేసి లేపుటకు ప్రిపరేషన్ చేస్తారు.